కొంతమంది హీరోలు వరుసగా సీక్వెల్ మూవీస్ చేయడంలోనే బిజీగా ఉన్నారు. ఒక్కసారి హిట్ వచ్చిన సినిమాలకు సీక్వెల్స్ చేస్తూ మినిమం సక్సెస్ గ్యారంటీతో పాటు సీక్వెల్ కంటెంట్ మీద కూడా ఎక్సైట్మెంట్ పెంచేస్తున్న హీరోలు ఎవరు? అడవి శేషు వరుసగా సీక్వెల్ మూవీస్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్పై మూవీ గూఢచారి 2 కోసం కూడా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. 2018లో శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో అడవి శేష్ స్పై హీరోగా యాక్ట్ చేసిన గూఢచారి తెలుగులోనే కాదు ఆల్ ఓవర్ మంచి రెస్పాన్స్ అందుకొని నిజానికి అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే అప్పటి నుంచి సీక్వెల్ డిమాండ్స్ వస్తున్న 2023 డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన టీం నెక్స్ట్ ఇయర్ మేలో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా టిల్లు. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే టిల్లుకి టిల్లు స్క్వేర్ తీసి ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది టీం. సిద్ధు యాక్టింగ్, కామెడీ టైమింగ్ కి తోడు హిలేరియస్ కామెడీ, ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన టిల్లు స్క్వేర్ కి టిల్లు క్యూబ్ కూడా అనౌన్స్ చేసింది టీం. మరి ప్రస్తుతం తెలుసు కదా, బ్యాడాస్ సినిమాలతో బిజీగా ఉన్న సిద్ధు నెక్స్ట్ టిల్లు క్యూబ్ సినిమాతోనే ఎంగేజ్ కాబోతున్నాడు. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కార్తికేయ ఫస్ట్ పార్ట్ మంచి హిట్ అయింది. ఇక సెకండ్ పార్ట్ అయితే బాలీవుడ్ లో కూడా 100 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. థర్డ్ పార్ట్ కూడా ఉందని సెకండ్ పార్ట్ సక్సెస్ టైంలోనే రివీల్ చేసిన చందు మొండేటి కార్తికేయ 3 పనులు స్పీడ్ అందుకోబోతున్నాయంటూ పోస్ట్ పెట్టారు. తండెల్తో సూపర్ హిట్ అందుకున్న చందు, స్వయంభూ లాంటి భారీ సినిమా చేస్తున్న నిఖిల్ కాంబినేషన్లో రాబోతున్న కార్తికేయ 3 గ్యారంటీగా బిగ్ మూవీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2022లో బింబిసారతో కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ యాక్టింగ్ యాంగిల్స్ ని ఆడియన్స్ కి కొత్తగా పరిచయం చేసింది. అంతలా సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ ని లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి అనౌన్స్ చేశారు కళ్యాణ్ రామ్. అయితే ఈ సీక్వెల్ మూవీకి డైరెక్టర్ గా వశిష్ఠ కాకుండా అనిల్ పాడూరిని పరిచయం చేశారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్. ఇలా స్టార్ హీరోల భారీ సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ లిస్ట్ లో యాడ్ అయి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.